Welcome to the Java development series, beginner to advanced. In today's video, I will discuss about how many classes are allowed in one single Java file and how to create a file in Java and how many public classes are allowed in a single Java file. All those things I will discuss in this video. Please watch this video till the end. And in Java, we can create a file. The name of the file is first letter is capital, so demo, so D is the capital and demo.java. Then class, file name and public static void main string args, and this main method is the method code execution అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ మెథడ్ అనేది మనం కోడ్ రన్ చేస్తే, మనం ఫైల్ని రన్ చేస్తే జేబీఎం చెక్ చేసే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మెయిన్ మెథడ్ ఉందా లేదా. ఈ సింటాక్స్లోనే మెయిన్ మెథడ్ ఉంటే ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్ చెక్ చేసే థింగ్ ఏంటంటే మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది. మనం ఏదైతే క్లాస్ నేమ్ తీసుకుంటామో ఆ క్లాస్ నేమ్ అన్నది ఇక్కడ మనం పెట్టిన ఫైల్ నేమ్తో మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయిన క్లాస్లోనే ఈ మెయిన్ మెథడ్ అనేది ప్రజెంట్ అయి ఉండాలి. ఐఎమ్ జస్ట్ రైటింగ్ సింపుల్ సిస్టమ్ డాట్ జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ hello world. Okay, I'm just running this command. Just right click, open an integrated terminal, and then java c demo.java. This is the compilation command. If our code is correct, then dot class file is generated. See here, మనం రాసిన కోడ్ కరెక్ట్ అయితే ఏం ఎర్రర్స్ లేకుండా ఉంటే ఇలా డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ దెన్ రన్నింగ్ కమాండ్ java demo.java. See output hello world. Now we can put one class as public. So ఇప్పుడు అలా కాకుండా ఒక ఫైల్లో, ఒక జావా ఫైల్లో మనం ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. క్లాస్ ఏ, క్లాస్ బి, ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ వీ కెన్ క్రియేట్. బట్ ఓన్లీ వన్ క్లాస్ మాత్రమే పబ్లిక్ క్లాస్ ఉండాలి. అంటే అట్మోస్ట్ వన్ either 1 or 0 పబ్లిక్ క్లాసెస్ అనేవి ఒక ఫైల్లో ఉండాలి, ఒక జావా ఫైల్లో. అలా కాకుండా మనం మోర్ దెన్ 1 పబ్లిక్ క్లాస్ కానీ పెట్టామనుకో ఎర్రర్ అన్నది వస్తుంది. సి పబ్లిక్, ఓకే, హియర్ సి ఈ పబ్లిక్ టైప్ ఏ మస్ట్ బి డిఫైన్డ్ యాజ్ ఇట్స్ ఓన్ ఫైల్. అంటే ఏం చెప్తుంది, ఏ కన్నది a.java అని ఒక సపరేట్ ఫైల్ అన్నది ఉండాలి పబ్లిక్ అని పెడితే. సో మనం ఏదైతే ఫైల్ నేమ్ తీసుకుంటామో ఆ క్లాస్కి మాత్రమే పబ్లిక్ అని ఉండాలి. either ఉంటే పబ్లిక్ అన్నా ఉండాలి, లేకపోతే నో పబ్లిక్ అన్నా ఉండాలి. అలా కాకుండా వేరే క్లాసెస్కి పబ్లిక్ అన్న కీవర్డ్ యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఎర్రర్ వస్తుంది. చూడండి, క్లాస్ ఏ ఈజ్ పబ్లిక్ షుడింట్ బి డిక్లేర్డ్ యాజ్ ఎ ఫైల్ నేమ్ ఏ. అంటే మన ఫైల్ నేమ్ అన్నది a.java అయితే అప్పుడు ఎలో అవుతుంది, అంటే అప్పుడు ఎర్రర్ రాకుండా ఉంటుంది. బట్ మన ఫైల్ నేమ్ ఏంటి, demo.java కదా. సో డెమో క్లాస్కి మాత్రమే పబ్లిక్ అన్న కీవర్డ్ ఎలో అవుతుంది జావాలో. రిమైనింగ్ క్లాసెస్కి ఎలో అవ్వదు, అంటే ఎలో చేయదు. అంటే నెక్స్ట్ public static void main. hello I am B. సో ఇప్పుడు మనం ఎలా అయితే రన్ చేస్తే అలా వస్తుంది. ఓకే, మనం demo.java అని రన్ చేసాం కాబట్టి డెమో క్లాస్లో ఉన్న సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ ప్రింట్ స్టేట్మెంట్ ఉంటుంది. అలా కాకుండా నేను ఇప్పుడు b.java అని రన్ చేస్తాను. సో ఏమవుతుంది, ఫైల్ నాట్ ఫౌండ్ b.java అంటే b.javaతో మనం ఫైల్ నేమ్ అన్నది మెన్షన్ చేయలేదు కదా. సో మనం రన్ చేయలేము.
బీ డాట్ జావా అని. ఎందుకంటే ఫైల్ నేమ్ అన్నది బీ డాట్తో మనం పెట్టలేదు కాబట్టి, ఇక్కడ ఫైల్ నేమ్ అన్నది డెమో ఉంది కాబట్టి సో నాట్ అలౌడ్. నెక్స్ట్ ఒకసారి ఒక్కొక్క దాని పర్పస్ ఏంటి అన్నది చూద్దాం. దీంట్లో మొత్తం సింటాక్స్ ఫస్ట్ థింగ్, ఇది పబ్లిక్ అన్నది కీవర్డ్, జావాలో పబ్లిక్ అన్నది కీవర్డ్. నెక్స్ట్ క్లాస్ అన్నది కూడా సేమ్, క్లాస్ అన్నది కూడా కీవర్డ్. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ కూడా కీవర్డ్, స్టాటిక్ అన్నది కూడా కీవర్డ్, వాయిడ్ అన్నది కూడా కీవర్డ్. కీవర్డ్ అంటే నథింగ్ బట్ ఆల్రెడీ దాని ఫంక్షనాలిటీ అనేది ఎవరైతే జావా డెవలప్ చేశారో, జావా డెవలపర్స్ దాని ఫంక్షనాలిటీ అనేది ఫిక్స్ చేశారు. మనకి పర్పస్ ఉంటే మనకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో మనం అప్పుడు జస్ట్ ఆ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది డెమో అన్నది క్లాస్ నేమ్. నెక్స్ట్ ఈ మెయిన్ అన్నది మెథడ్ నేమ్. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ అన్నది కూడా సేమ్ క్లాస్ నేమ్. స్ట్రింగ్ అనే ఒక క్లాస్ ఉంది జావాలో. నెక్స్ట్ ఇది ఆర్గ్స్ అన్నది ఒక అరే. ఇక్కడ చూస్తే మెథడ్కి క్లాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పాప్ దాంట్లో మనం ఫంక్షన్స్ కాల్ చేస్తాం. అంటే ఫంక్షన్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఇండివిజువల్ కాల్, ఇండిపెండెంట్ కాల్. మనం జస్ట్ యాడ్ అని చెప్పి ఇలా కాల్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇండిపెండెంట్ ఎగ్జిక్యూషన్, ఇండిపెండెంట్గా కాల్ అయిపోయింది. బట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏంటి అంటే, మనం త్రూ ఆబ్జెక్ట్, మన ఏ మెథడ్నైనా త్రూ ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేస్తాం. ఎక్సెప్ట్ స్టాటిక్. ఇన్ జావాలో స్టాటిక్ అనే కీవర్డ్ అంటే స్టాటిక్ ఏరియాలో మాత్రమే, ఒక స్టాటిక్ ఏరియా నుంచి ఇంకొక స్టాటిక్ ఏరియా ఉన్న మెథడ్ని కాల్ చేయాలి అంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు జావాలో. అలా కాకుండా నాన్ స్టాటిక్ ఏరియాలో ఉండి మనం ఇంకొక నాన్ స్టాటిక్ ఏరియాలో ఉన్న మెథడ్ని కాల్ చేయాలంటే కంపల్సరీ మనం త్రూ ఆబ్జెక్ట్ ద్వారానే కాల్ చేస్తాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏమంటాము అంటే, మెథడ్స్ని ఫంక్షన్స్ని మనం ఇక్కడ మెథడ్స్ అంటాం, త్రూ ఆబ్జెక్ట్స్ ద్వారా కాల్ చేస్తాం. రెండింటి పర్పస్ సిమిలర్, రియూజబిలిటీ, కోడ్ రియూజబిలిటీ. మనకి ఎప్పుడైతే నీడ్ ఉంటుందో అప్పుడు మనం కాల్ చేసుకుంటాం. ఫంక్షన్ అయినా కాల్ చేస్తాం, మెథడ్ అయినా కాల్ చేస్తాం. బట్ ప్రొసీజరల్ ఓరియంటెడ్లో ఏమో ఫంక్షన్స్ అంటాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏమో మెథడ్స్ అంటాం. అండ్ వేరియబుల్, నార్మల్గా ఏ ప్రోగ్రామింగ్లో ఉన్న ఏంటి వేరియబుల్ అంటే, వేరియబుల్స్ అంటే ఏంటి, టు స్టోర్ ఏ సింగిల్ వాల్యూ, టు స్టోర్ ఏ సింగిల్ వాల్యూ. ఏదైనా ఒక సింగిల్ వాల్యూని స్టోర్ చేస్తే దాన్ని వేరియబుల్ అంటాం. జావాలో ఏంటి అంటే, మనం జావా అన్నది స్ట్రాంగ్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఫస్ట్ ఒక వేరియబుల్ని యూజ్ చేయాలంటే కూడా ఫస్ట్ మనం దాని డేటా టైప్ ఇచ్చి ఆ తర్వాత వేరియబుల్ నేమ్ అన్నది ఇవ్వాలి. ఇలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఇచ్చామనుకో, ఇంట్ అన్నాం అనుకో, ఇంటీజర్ టైప్ డేటా అంటే ఇంటీజర్ టైప్ డేటాని స్టోర్ చేస్తాం. ఇది ఒక డేటా టైప్. సో ఇక్కడ మనం జావాలో ఏం చేస్తాము అంటే, ఫస్ట్ డేటా టైప్ ఇచ్చి దాని తర్వాత వేరియబుల్ మనం ఏదైతే పెట్టుకోనుకుంటున్నామో వేరియబుల్ పెట్టుకొని దాని తర్వాత వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం. సో ఎందుకు జావాని స్ట్రాంగ్లీ టైప్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటామంటే, మనం ఒక వేరియబుల్ని కానీ ఒక ఎరేలో వాల్యూస్ని స్టోర్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఫస్ట్ మనం డేటా టైప్ని మెన్షన్ చేయాలి. అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేస్తామని. సో ఆ తర్వాతే మనం వేరియబుల్కి నేమింగ్ అన్నది ఇవ్వగలం. సో అలా జావాలో డేటా టైప్స్ అన్నది ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్ అన్నది ప్రిమిటివ్ టైప్స్ అనేవి 8 ఉన్నాయి. బైట్, షార్ట్,
1 second. Byte short, int long, float, double, char, boolean. These are the 8 data types in Java. ఇది వచ్చేసరికి 1 byte ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది. అండ్ ఈ రెండు ఇంటీజర్ డేటా టైప్, ఇదేమో 4 bytes. నెక్స్ట్ ఇదేమో 8 bytes ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది. అండ్ దీనికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసరికి 0, మనం ఏం ప్రొవైడ్ చేయకపోతే. సేమ్ లాంగ్ కూడా. ఇంటూ లాంగ్కి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే ఇంట్ అనేది 32 బిట్స్ డేటాని స్టోర్ చేయాలనుకో ఇంటీజర్ని ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా 64 బిట్స్ డేటాని స్టోర్ చేయాలనుకో బిట్స్ డేటాని లాంగ్ ప్రిఫర్ చేస్తాం. అంటే ఇంటికి అడ్వాన్స్డ్ వర్షన్ లాగా. అలాగే సేమ్ ఫ్లోట్ డబుల్. ఫ్లోట్ ఏంటంటే 4 bytes, డబుల్ అనేది 8 bytes. ఫ్లోట్లో ఏంటి అంటే మనం వాల్యూ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఎఫ్ అనే క్యారెక్టర్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ డబుల్ అయితే డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం d ఈక్వల్స్ టు 10.10 అన్నాం అనుకో, 10 అన్నాం అనుకో, ఇది ఏంటంటే డిఫాల్ట్గా డబుల్ టైప్. మనం డబుల్కి అయితే డి అని చెప్పి ఇలా యూజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ ఎంటర్ చేస్తే చాలు పాయింట్ వాల్యూస్ని. క్యార్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్, దాన్ని సింగిల్ కొటేషన్తో యూజ్ చేస్తాం. బూల్ అంటే ఏంటి అంటే ట్రూ ఫాల్స్. జావాలో ఏంటి అంటే అన్ని కీబోర్డ్స్ స్మాల్ లెటర్స్తోనే ఉంటాయి, అసలు ఏ కీబోర్డ్ కూడా క్యాపిటల్ లెటర్తో అన్నది ఉండదు. Okay, and in next video I will discuss primitive data types in detail. Okay, I just give the brief introduction about the data types. Okay, thank you for watching, and please like, share and subscribe. And if you want one-to-one mentorship in DSA and development, please reach out me through registration link, and registration link is present in YouTube channel. Okay, thank you.